పక్కన ఒక ఆల్మోస్ట్ 20-25-30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అంగల్ కుదురు శ్రీ వాసుదాస స్వామి గారి ఆశ్రమం అండి. అక్కడ రామాలయం ఉంటుంది. సో మన ప్రతి తెలుగువారు గుర్తు పెట్టుకోగలిగే దగ్గర ఇంకొక వ్యక్తి ఇప్పుడు భక్త రామదాస్ గారి గురించి అందరికీ తెలుసును. సో ఆయన ఆ తర్వాత మనకి అంతటిగా గుర్తు పెట్టుకోదగిన వ్యక్తి అంటే శ్రీ వాసుదాస స్వామి గారు. ఆయనని ఆంధ్ర వాల్మీకి అని అంటారు. ఎందుకంటే వాల్మీకి రామాయణాన్ని ఈయన 108 సార్లు ఆ పద్ధతి పారాయణ ఉంటుంది కదా, ఎలాగ పెద్దలు చెప్పిన శాస్త్రరీత్యా ఎలాగ పారాయణ చేయాలో అలాగ 108 సార్లు పారాయణ చేసి యథాతథంగా వాల్మీకి రామాయణం సంస్కృత వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా తెలుగులోకి 24,000 శ్లోకాలు యాజ్ ఇట్ ఈజ్ 24,000 పద్యాలుగా అనువాదించేసిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఆయన. ఇంకా రాముడికి అంకితం చేస్తే ఆయన సన్యాసాశ్రమం నామధేయము ఆయన శ్రీ వాసుదాస స్వామిగా ఆయన ఇది చేశారు. ఈ వాసుదాస స్వామి గారు కూడాను మన ఈ రామనామ క్షేత్రం స్థాపించిన రాఘవ ఆంజనేయుల గారికి గురుతుల్యులు. సో ఈయన అలాంటి అంతటి మహానుభావుడు ఈయన. సో ఆయన స్థాపించిన ఆశ్రమం ఇప్పుడు అంగల కుదురులో ఉంటుందండి. ఆయన రాసిన తెలుగు రామాయణానికి మందరం అనేది పేరు. ఆల్మోస్ట్ మొత్తం 7 కాండలు ఆయన పద్య రూపంలో ఇది ఉంటుంది. అది కాకుండా ఆయన రాముడి మీద సీతమ్మ వారి మీద చిన్న చిన్న అనేక సాహిత్యం రాశారు. అందులో చాలా చాలా అద్భుతమైన సాహిత్యం ఏంటంటే ఒక పాటలో రాశారు. తేలిక అర్థమయ్యే లలిత సాహిత్యం లాగా ఒక లల్లాయి పాటల్లాగా అద్భుతమైన ఇది ఏంటంటే ఇంకా రాముల వారిని సీతమ్మ వారిని మార్నింగ్ లేపినప్పటి నుండి అంటే వాళ్ళని సుప్రభాతం ఇదిలాగా అంటే వాళ్ళ సొంత బిడ్డల్లాగా లేచినప్పుడు స్నానం చేయించడం ఇది పడుకోబెట్టడం మళ్ళీ ఈ లెవెల్లో మొత్తం అనేక వందల పాటలు రాశారు ఆయన. అవన్నీ యాక్చువల్గా అవి చాలామందికి అది పుస్తకాల లోపల మనకి దొరుకుతాయి. అక్కడ అంగల కుదురు ఆశ్రమంలో అవి అవైలబుల్ అవుతాయి. సో అవి డిఫరెంట్గా ప్రతి తెలుగువాడు ఎందుకంటే మనకి తెలుగువారికి పుట్టినందుకు మనకి అలాంటి మహానుభావులు ఉన్నారు అనేది కనీసం వాళ్ళని ఫాలో అవ్వడం తర్వాత విషయం. కనీసం అలాంటి వాళ్ళు ఉన్నారనేది మనకి చేస్తే వాళ్ళ గురించి తెలుసుకోవడమే మనకి మహద్భాగ్యం.